చలో అందరికీ శరార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక ఇంతింత పొడుగు పొంగనాలు కొడితే అయిపోయిన ఆదివాయ గంటలు ఏమన్నా పస ఉండాలి కదా. పసలేదు దసలేదు ఈసం లేదు మాసం లేదు. ఇంత పొడుగు చెప్పిండు పొంగనాలు. నీ పొంగనాలు పాడైపోను. ఇక గందికి అన్నారు నిన్ను తెలంగాణలో పోషెట్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక కేసీఆర్ సభ జరిపిండు కదా నువ్వు వరంగల్. అగో ఆ ముచ్చట మీదకి వెళ్ళి చెప్పుకొచ్చిండు అన్నట్టు. ఓ నాయన వీళ్ళకైతే ఆయంత పడకుండా అయిపోయింది అనుకో రాదురి. ఎవరు మాటలు ఎటు మాట్లాడుతారో ఎట్లా మాట్లాడుతారో ఎవరికి తెలియదు. సర్దిదిన రేవు తలుగు బిడ్డ సచ్చదాకా బో పుడుతుంది అంటారు. కానీ నీ తప్పిన మాటలు నీ తప్పిన చేతులు ఇష్టం కలిగా. ఆగో ఇక నిన్న బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభ అయ్యే కదా నుల్లా. ఇక గాముచ్చట మీదనే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. కేసీఆర్ అక్కసి ఎల్లగక్కిండు. ఇకైన ప్రసంగంలా పసలేదని చెప్పుకొచ్చిండు. ఇక పిల్లగాళ్ళని కేసీఆర్ బాగా మాట్లాడుకత్తుండు మా మీన. ఇక మరి అలా సొంటప్పుడు పిల్లగాళ్ళని అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు. కేసీఆర్ మోడీ ఇద్దరిద్దరే ఇక వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మాటలు మారుతారు అని చెప్పి గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. రాహుల్ గాంధీ తోటి నాకు మంచి రిలేషన్ ఉన్నది. ఇది ఎవ్వరు నమ్మాల్సిన అవసరం లేదు. ఏడాదిన్నర నుంచి సంక్షేమ పథకాలు పట్టుకొచ్చినాం. ఇప్పుడు అవన్నింటికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాన్నాం. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన స్కీములు ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఆఖరికత్తే 6 నెలలు సంక్షేమ పథకాల మీద చర్చ జరుగుతున్నది. ఇక కగారాంశం మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డాం. కాగార్ మీద మా పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని చెప్పి ఇక ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. గదన్నట్టుల కథ. ఇక 20 ఏళ్ళు రాజకీయాలల్లా ఉంటా అని చెప్పి మొత్తానికైతే చెప్పుకొచ్చిండు. చట్ట ప్రకారమే నడుచుకుంటాం. అరెస్టులు చేయమని డిమాండ్ వస్తున్నా అరెస్టు చేయలేం మేం. ఇక నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతా. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పినా ఇప్పించిన అని మళ్ళీ త్యాపై అది చేసిండు. చేసిన పనులు చెప్పుకున్నట్లా కొంత వెనకబడింది వాస్తవమే కానీ ఇంకా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పుకొచ్చిండు చూడుండ్రి. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేసినామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామని ఇక ఉన్న పలంగా అధికారులను తీసేస్తే పాత ముచ్చట్లు ఎట్లా వెళ్తాయని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొచ్చిండు. గాలిపంగ పార్టీల ముచ్చటే ఉన్నదిలా చెప్పనీక గాయి గత్తర రాష్ట్రం అంతా ఆగవాగం అయిపోయింది. అందుకనే ఇవాళ శ్రీనివాసరావు సార్ వచ్చి ఏం చెప్తున్నాడు, మేము గట్లా చేయం, గా తరీకలు ఉండము, మా పద్ధతి ఏంది, మా కథ ఏంది, మా కార్ఖానా ఏంది, మా ప్రమాణ స్వీకారం ఏంది, మా ముచ్చటేంది బరాబర్ ఉంటుంది. కూటమి సర్కారు వచ్చినాక ఓటమి లేకుండా ఎట్లయితే అభివృద్ధి పనుల మీద నడుస్తున్నామో గట్లనే ఉంటుంది అని చెప్పి బరాబర్ చెప్పుకొస్తున్నాడు. ఇంతకీ ఏం చెప్పిండు, ఎంత చెప్పిండు, ఏం కథ అనేది కదా మనకు తెలియాలి. అసలు ఆయన మాట్లాడుకొచ్చిన ముచ్చటేంది. ఇప్పుడు జగనాలు చేసిన నష్టం ఏంటంటే నష్టం ఏడా చేసిండు, ఏపీకి ఎక్కలేని అభివృద్ధి చేసిండు. గా అభివృద్ధి తట్టుకోలేకనే ఏపీ జనాలు జగనాల్ని ఇంటికి పంపించారు. కాబట్టి ఒకసారి ఈసారి చెప్పేదేదో ఇందాం రారి. ఏపీలా పంకపాటి రెక్కలు పటా ఇరిగిపోతున్నాయి చూడుండ్రి. ఎక్కడ చూసినా కూటమిదే హవా. ఇక మొత్తానికైతే జీవీఎంసీ మేయర్గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నికవుడుతోటి ఇక కొత్త మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక పంకపాటి హయాంలా జీవీఎంసీలా ఎన్నో కుంభకోణాలు జరిగినాయి. ఎంతో అవినీతి అయ్యింది. ఎక్కడ పడితే అక్కడ తప్పులు తడకలెక్కనే ఉన్నది. ఇక ఇప్పుడుగా గాలిపంక పాటోల లెక్క గాలి చేతల లెక్క కాకుండా అవినీతికి తావు లేకుండా జనాలు మెచ్చిన పాలన అందిస్తామని చెప్పి మొత్తానికైతే మాట్లాడుకొచ్చిండు. ఇక చూద్దాం పాండ్రుల్లా. ఆ రోజు ఏ మంచి ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు గారు నన్ను మీరన్నారో, ప్రజలకి అందుబాటులో పాలన ఇస్తానన్నామో, ప్రతి ఒక్కరికి మంచి పాలన ఇవ్వనందుకు నాకున్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే దాంట్లో 70% అయినా కష్టపడి నా పదవికి నేను న్యాయం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నా. ఆగో చూసిన రానుల్లా మంచి నాయకుల మాటలు గిట్లుంటాయి. మంచి చేసే నాయకుల ముచ్చట్లు పనితీరు గిట్లుంటది. నేర్వం ఉండాలే. అయినా గాలిపంక పాటోళ్లకు నేర్వమేడిది చెప్పుండ్రి. వాళ్లకు తెలిసింది ఒకటేనాయే, రౌడిజము గుండాయిజము. గదింతోటే 5 ఏళ్ళు ఆగం చేసి ఇక కోలుకొని దెబ్బ కొట్టిండ్రు. అందరూ మెచ్చుకునేటట్లు పాలన చేస్తాము, విశాఖ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాము అని చెప్పి ధీమా వ్యక్తం చేసిండు పీలా. ఇక మొత్తానికైతే నా మీద చంద్రబాబు సార్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని దండిగా పనిచేస్తా అని మాట ఇచ్చిండులా. ముఖానికి మేకప్ వేసుకుంటే అందంగా తయారైతే అమరా వారి చేసే పని బరాబర్ ఉండాలి. గా దొంగ పనులు చేసుకుంటా లంగ పనులు చేసుకుంటా సర్టిఫికేట్లు ఇప్పిస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అంటే అవుతుందా? ఏం చేస్తున్నామో దాని మీద తరీకు ఉండాలి. ఏం మాట్లాడుతున్నామో ఆ ముచ్చట మీద తెలివి ఉండాలి. ఈ దొంగ సర్టిఫికేట్ ఇప్పించుకుంటా ఎన్ని రోజులు ఈ సూర్యాపేటలో దందాలు, మీ దందాలు బొందలు పోను, ఈ మెడికల్ దందాలు ఇవి అవి ఏం సర్టిఫికేట్లు ఏం కథ
మీ సకదనం పాడుగాను. ఆఖరికి పోలీసు వాళ్ళు ఏం చేసిరో చూద్దాం రారులా. మోసపోకుండ్రి, పైసలు పాడి వేసుకోకుండ్రి అని చెప్పి అధికారులు ఇప్పటికే చెప్పుకొస్తుండ్రు. ఏడబడతాడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెడతాండ్రు. సెల్ ఫోన్లల్లా గుర్రుగురు అనే కాడ కూడా గియ్యే ముచ్చట్లు చెప్పుకొస్తాండ్రు. అయినా కూడా ఎట్లా మోసపోతుండ్రో అర్థమైతలేదులా. ఇక ఇయ్యాల రేపట్ల సమాజంలో మోసాలు బగ్గైనాయి. అక్కడ ఉద్యోగం ఉన్నది, ఇక్కడ పైసలు వస్తాయని చెప్పి జనాలను బురిడి కొట్టించుకుంటా కోట్ల రూపాయలు కొల్లగొట్టుకొని పోతుండ్రు. ఇక ఇప్పుడు ఈ నల్గొండ జిల్లా కాడ కూడా గట్లనే అయింది చూడుండ్రి. ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి 80 మందిని ఇక మొత్తానికైతే మోసం చేసి కూచుటోపి పెట్టిపోయిండటో మోతేవారి. గల కాంచెల్లి ₹1 కోటి దాకా వసూలు చేసిండో మోసగాడు. ఓ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాడట గీ మట్టి దేవేందర్ అనట ఆయన. సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నమ్మించిండట. అయ్యో, ఉద్యోగాలంటే బతుకుదెరువు మంచిగా ఉంటది, జీవనం మంచిగా ఉంటదని నమ్మిండ్రట 80 మంది. ఇంకేమున్నది, ఇక మోసగాని మాటలు పట్టుకొని ₹1 కోటి అప్ప చెప్పిర్రు. అటెనక షిక్కీలకు ముద్దపప్పు పెట్టిపోయిండు చూడుండ్రి. రిపోర్టర్ అని చెప్పింది సార్. మా రిపోర్టర్ ఉంది, చేస్తుండో చేయలేదో కూడా తెలియదు సార్ మనకి. నాకు వాళ్ళు తెలుసు, నాకు ఉత్తమ్ కుమార్ తెలుసు. నాకు వాళ్ళ స్టేటస్లు పెట్టుకోవడం, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి దగ్గర ఫోన్ చేస్తే నేను మంత్రి గారు మీటింగ్లో ఉన్నా, వాళ్ళ పిఆర్ మీటింగ్లో ఉన్నా, మీరు ఇప్పుడు ఫోన్ కట్ చేయండి, నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడట్లేదు, మీ మంత్రి గారు మీటింగ్లో ఉన్నా అని చెప్పి స్టేటస్లు పెట్టుకోవడము, ఇట్లా చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ వస్తుంది సార్. నేను నమ్మినాం సార్. ఇక ఉద్యోగాల ముచ్చట్ల రేపు మాపు అనుకుంటా మాట తిప్పుకుంటా తిరిగిండాట. పైసలు ఇచ్చినోళ్ళు గట్టిగా నిలదీసుడితోటి దేవేందర్ రెడ్డి ఎదురు తిరిగిండాట. దీంతో మేము మోసపోయినామని తెలుసుకున్న బాధితులు సూర్యాపేట పోలీస్ టౌన్లో ఫిర్యాదు చేసిండ్రట. ఇక మాకు న్యాయం చేయాలి అని చెప్పి ఏడుకుంటుండ్రు. కేసు నమోదు చేసుకొని ఇక నిందితుడు దేవేందర్ని అదుపులోకి పట్టుకున్నారులా. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా కింద మీద ఎలాడబడ్డా ఏం కావాలనో గదే అవుతుందిరా వారి. ఎందుకనంటే నువ్వు ఆ అధికారుల డ్రైవర్ తలపకుండా నువ్వు ఇది చేయాలి అది చేయాలంటే వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళకో ధమాకు ఉంటుంది కదా, వాళ్ళ ఆలోచన ఇంకోటి ఉంటుంది కదా. వాళ్ళు చేసేదే వాళ్ళు చేస్తారు. నువ్వు చెట్టుకేలాడబడ్డా ఉరికేలాడబడ్డా నువ్వు ఏం చేసినా గదే అవుతుంది. ఊరికి బర్ల కాస్తే పొద్దుకుతుందా కాక? ఊకదు, ఊకే టైంకే ఊకుతుంది. నువ్వెందుకు ఉరుకులాడుతున్నావు? నీకు న్యాయం జరగాలంటే వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండాలి కదా. వాళ్ళకి ఏదైనా చేయి పాపం. వాళ్ళు అసలే గవర్నమెంట్ అధికారులు, నిరుపేద కళాకారులు, వాళ్ళకి ఏదైనా చేస్తే నీకు ఏదైనా కూడా చెప్తే ఉంటుంది. కానీ మన అట్లాంటి వాళ్ళు దిగుతారు కాక. నువ్వు కింద మీద పడ్డా గంతే, నువ్వు ఏడబడ్డా గంతే అంతే. ఆగో గీనకెంత బాధ వచ్చింది చూడుండ్రి. పాపం చెట్టుకు తలకాయ కిందికి కాలు మీదికేసి ఎట్లేలాడుతున్నాడో. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలము మంగల్పల్లి కాడ సర్వే నంబరు 374 ఏల 10 ఎకరాల భూమిలా ఒక్కొక్క భూమి మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నదని ఇక ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేరట. గీన పేరు జీవనట. ఇక పోయిన 20 సంవత్సరాల కిందట ఇక గీ భూమిని కొన్నరటనుల్లా. పట్టా భూమి నిషేధిత జాబితాలో వస్తున్నదని మండల తహసీల్దార్కు, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ తోటి సీఎం రేవంత్ రెడ్డి దాకా కూడా పోయిందట ముచ్చట. అయితే ఇక ఈ బాధిత రైతు ఎంత చెప్పినా కూడా పట్టించుకోలేరట. 100 ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరట. ఇక ఇట్లయితే కాదు అని చెప్పి ఇక మొత్తానికైతే చెట్టుకు గిట్ల కాలు మీదికి తలకాయ కిందికేసి ఏలాడిండు చూడుండ్రి కావాలంటే. గత 20 ఏళ్ళుగా ఇక్కడే వ్యవసాయం చేస్తున్నాం. కాగా రీసెంట్గా నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. సీలింగ్ హోల్డర్ 1 ఎకరా ఈ సర్వే నెంబర్లో ఉంది కనుక సర్వే నెంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చామంటూ తహసీల్దార్కు మాకు షాక్ ఇచ్చారు. అయితే గత 2 సంవత్సరాలుగా రాయని లెటర్ అంటూ లేదు, పోని అధికారి అంటూ లేడు. తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి, రెవెన్యూ శాఖ సీసీఎల్ఏకి, అలాగే కలెక్టర్ గారికి, చివరకు చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి కూడా లెటర్లు రాయడం జరిగింది. దీని వెనకాల ల్యాండ్ మాఫియా ఉంది అని ఒక లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని అది కూడా ఇచ్చినా కూడా, దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఇచ్చినా కూడా, చెప్పులు అరిగేలాగా తిరిగినా కూడా మా సమస్యకి ఇప్పటివరకు పరిష్కారం లేదు. అయితే అందరిలా సమస్యను జటిలం చేయకుండా, పోరాడకుండా, ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మా పొలంలో నా చెట్టు పైన ఇప్పటి వరకు వేసిన 100 అప్లికేషన్లను చెట్టుకు కట్టి తలకిందులుగా మా జీవితం తలకిందులుగా మారిన వైనాన్ని మీకు ప్రదర్శిస్తూ ఒక వినూత్న రీతిలో మీరు మా గోడును వినాలనే పద్ధతిలో ఈ అప్లికేషన్లు కట్టి నిరసన తెలియజేస్తున్నాను. దయుంచి మా పైన చిన్న రైతులం, 1 ఎకరా మాత్రమే భూమి ఉన్నది, ఎలాంటి సమస్య లేకున్నా కూడా మమ్మల్ని నిషేధిత జాబితాలో చేర్చినందుకు దయుంచి మీరు దాన్ని పరిష్కరిస్తారని భావిస్తున్నాను. హగో చెట్టు మొత్తం మరి పత్రికలే ఉన్నాయి కదా, అందులో బాధ మొత్తం రాసుకొచ్చుకున్నట్టున్నాడు పాపము. వినూత రీతిలా తన సొంత పొలంలో ఉన్న చెట్టుకు తలకిందుల్లో ఏలాడుకుంటా అగ్గిట్లైనా నిరసన చేపట్టిండుల్లా. అగో ఇసుంటారా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఇవాళ రేపట్ల నియతి కృతజ్ఞతలు ఏం లేవు. వాళ్ళకి ఎట్లా దోసినట్టు వాళ్ళు దోస్తారు. ఆ ముచ్చట మాట్లాడుకోవాలన్నా ఇంకా సిగ్గుచేటు. కానీ ఇక ట్రావెల్స్ నడుపుతున్నట్టు ఒక ఆయనకు అయితే ఓ నాయన
సీఎం పరిచయాలు ఉన్నాయని స్టిక్కర్లు తెచ్చుకొని బండ్లకి వేసుకొని ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేయ, ఇష్టం వచ్చినట్టు బెదిరియా ఆగమాగం చేస్తున్నారట. ఇక ఇష్టంటోళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలనులా గింత పరిచయం ఉంటే ఇంత పొడుగు చెప్పుకుంటారు. అట్లాంటిది మరి ఇక ఏకంగా స్టిక్కర్లే వేస్తున్నారంటే ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి చెప్పరు. నీ దౌర్జన్యం పాడైపోను కదరా, నువ్వు మనిషి లేకపోతే ఏమనాలి, నాకు ఏం అర్థం అయితే చూడరు ఎంత ఘోరం ఉందో. అబ్బో పెద్ద పిలానింగే వేసిండు కదా నొల్లా. ఇక సర్కారు పేరు ఆడుకుంటే అసలు ఎవ్వరు ముట్టుకోరు, జోలికన్నరారు, సైజ్ చూడరని చెప్పి పెద్ద పిలాంగ్ తోటే నడిచిండు. ఇక ఎస్ఆర్ నగర్ కాడ ఒక ట్రావెల్స్ యజమాని దౌర్జన్యం బయటపడ్డదుల్లో సచివాలయము, సీఎంఓల కార్యాలయాల స్టిక్కర్లను కార్లకు అంటించి పార్కింగులు, ఇక జనాలుండే జాగలల్లా వాళ్ళ ఇంటి ముంగట ఇవాళ గేట్ల ముంగట ఎప్పుడు పడితే అప్పుడు కార్ల పార్కింగ్ ఎత్తుండట. సుమారు 100 కార్లు ఎస్ఆర్ నగర్ జాగల అక్రమంగా పార్కింగ్ చేసి పెడుతుండట నుల్లా. ఇక ప్రశ్నిస్తే అధికారుల పేర్లు చెప్పుకుంటా బెదిరింపులకు దిగుతుండట. ఇగో చూడుండ్రులా, ఇక గవర్నమెంట్ బండ్ అంటే ఎవరు ముట్టుకుంటారు, మళ్ళీ సీఎంఓ ఆఫీస్ అంటే ఉత్తముచ్చట్నా. అబ్బో సీఎం ఆఫీస్ అంటే మరి పెద్దదేనాయే, ఇక పుష్కర పోలీసు వచ్చి కొట్టినా కొడతారు అని తెలని అమాయక జనాలను గిట్ల మోసం చేసుకుంటా, ఇక గిట్ల భయపెట్టుకుంటా, ఇక ఏడు జాగ లేకుండా మొత్తం బండ్లతోటి నింపుతుండట మోతేవారి. ఏకంగా గివి సీఎం కి సంబంధించిన బండ్లు అని చెప్పి సీఎంఓ టిక్కర్లేసి మరి బెదిరింపులకు పాల్పడుతుండట. సామాన్యుల కష్టాలు అన్ని ఇన్ని కావు, సగం బల్కంపేట ఆక్రమించుకున్నాడట చూడుండ్రి మరి. గింతాగముంట రానులా. ఇక మరి ఎవలో ఏందో తెలుసుకోకుండా ఊకనే ఎందుకు భయపడాలా, గీ మనిషి గిట్ల గిట్ల అని చెప్తే పలానా ఎంక్వైరీ చేస్తే అర్థమైతది. మొత్తానికైతే బయటకు వచ్చింది గీ ముచ్చట. ఏముంది అందులో ఆశ్చర్యం ఏముందిలా, ఇవాళ రేపట్ల మనుషులు ఎక్కువ ఉంటలేరు. ఇవాళ ఒక తీరుగా రేపు ఒక తీరుగా ఉంటున్న పరిస్థితులలో కాలాలు మారాయా. కాలం ఏముంది, మనం మారుకుంటా కాలాన్ని నిందిస్తే ఏమొస్తుంది. ఇక రాయలసీమలో చూడు ఎట్లున్నదో, ఇటుకెళ్ళి అటు అటుకెళ్ళి ఇటు, ఎండలు కొట్టాల్సిన కాడ ఆనలు కొట్టాల్సిన కాడ ఎండలు. అయ్యో అది ఏ పెట్టరు నాది పాడైపోను. పుసుకున్న మనం ఏదో మనుషులని నమ్ముతాం కానీ అట్లా కూడా లేదు కదా ఇవాళ రేపట్ల కాలము. ఇంకా అంతకంటే ఘోరం ఉన్నది. ఇక రైతేమో రందికున్నాడు, ఎట్లుంటుంది ఎంతసేపు వచ్చే ఇక పంట చేతికి వచ్చే పైసలు వచ్చి అనుకుంటాడు. ఈ లోపట్ల కాలం ఎట్లయితుందో ఎవరికి తెలియదు, కాలం ఎట్లయితుందో ఎవరికి అసలు తెలియదు. మా ముందుగాల మనుషులందరూ యాది పెట్టుకోవాల్సింది గది ఒకటే. చెడగొట్టు వానలు చేయంగా ఇటు ఏపీలా అటు తెలంగాణలా చేతికొచ్చే పంటలు మొత్తం ఆగం కాబట్టి ఏందో ఏమో పోండ్రి. ఎండలతోటి ఓ బాధ, వానలతోటి ఓ బాధ, కాలం ఎటుపోతుందో అర్థమైతలేదు. రాయలసీమ కాడ కర్నూలు జిల్లాల ఇంత వాతావరణం జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది పాపము. ఇక ఎక్కడికక్కడ పూటబానుడు నిప్పులు కక్కబట్టే రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాబట్టే ఇక చీకటి పడితే చాలు జనాలు పానాలు అరిచేతులు పెట్టుకొని బిక్కుమంటుండ్రు. ఇటు ఎండతోటి అటు ఆనతోటి సతమతం అయిపోతున్నారనే చెప్పాలా. అరిచేతుల పానాలు పెట్టుకునే నడతాండ్రు. పెద్ద పెద్ద గాలులతోటి కూడిన ఆనలు పిడుగులతోటి పానాలు బలి తీసుకుంటున్నాయి. పిడుగు పాట్లకు పానాలు కోల్పోతుండ్రు. అన్నదాతలకు చూస్తేనేమో అపార నష్టాలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఆ పంట ఈ పంట అన్న తేడా లేకుండా కాయలు చెట్లు ఏడికాడిరిగి కింద పడబట్టే. ఇక చూడుండ్రి, బిలాల్ గ్రామంలో మేము 2 ఎకరాలు పప్పాయ వేసినాము. చేతికొచ్చే లోపల కురిసిన వర్షానికి గాలులకి చెట్లు మొత్తం పడిపోయినవి. దాదాపు ఏమి లేదన్నా 6 నుంచి పైనే ఖర్చు పెట్టుకున్నాము, 6 లక్షలు అట్లా. పంటకొచ్చే లోపల మొత్తం కింద పడిపోయినది. గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాము. ఆగో చూసిన రానుల్లా ఏం గోసా ఏం కథ చెప్పుండ్రి. ఏడికాడ పంటలు మొత్తం నాశనమైనాక గదిని మీదనే జీవనాధారం అనుకున్న రైతన్నల పరిస్థితి ఏం కావాలా? ఈ పిడుగులతోటి పానాలు పోయిన తర్వాత ఇంటోల పరిస్థితి ఏం కావాలా? ఎండలకు వడదెబ్బలు, వడగాలులకేమో జనాలు ఆగమాగం కాబడుతిరి. ఇటు చూసుకుంటే రాత్రి ఆనలు కొట్టబట్టి కాలం ఎటుపోతుందో తెలని తికమకల పబ్లిక్ మొత్తం ఆగంలు ఉన్నారు. అయ్యో పాపం తప్పేమున్నదే పొన్నవానా, నువ్వు గమతే చెప్తాను నీ లొలిపాడుగా. నీ ఎద్దప్పుడు అనేది మనుషులకున్న న్యాచురల్ నైజము. తింటారు బేమని ఎత్తారు, అది పెద్ద ముచ్చట్నా ఏం కథ, అదే పెద్ద కథనా అని చెప్పుకొచ్చిండు అనుకో. రాజురి అయాల సోనియామ్మని కాళ్ళు మొక్కిండు దేవతన్నాడు, ఈడికొచ్చి తెలంగాణకు వచ్చి దయ్యం అన్నాడు. కేసీఆర్ చెప్పేది ముచ్చట అని చెప్పని మంత్రి పొన్నవన్న కేసీఆర్ మీద అనుకొచ్చిండు. ఇక అది అందరికి ఉండేదే కదా అన్న. ఇప్పుడు పెట్టుడు అనిపించుకున్నాడు అనేది కామను మనుషుల మధ్యలో. ఇక దానికి పోయి ఇంత పొడుగు నువ్వు చెప్తే అయితే అదే ఆయన మళ్ళీ ఎవరు తెలంగాణ జాతి పిత, మళ్ళీ గసంట ఆయన గురించి నువ్వు అంటే ఎట్లా అవుతుంది అన్న. పాపం ఈడ మామూలు మనుషులకే దిక్కులేదుగా గసంటల గురించి అంటే లెక్కకొస్తా. అది అసలు సోనియా గాంధీ లేకపోతే 100 మంది కేసీఆర్లు దిగొచ్చిన నెత్తినాలకు కొట్టుకున్నా కూడా తెలంగాణ ఏర్పాడేదే కాకపోయేది. ఇక అని చెప్పి పొన్నం ప్రభాకర్ అయితే మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎన్ని కట్టాలు పడ్డదో ఇక మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరి ఏంది కథ? ఇక ఊకే మాట్లాడితే మీరేదో సాధించినట్టు మాట్లాడుతుండ్రు. ఇక్కడ ఏంది
లేకపోతే ఏడికెంచయ్యా వచ్చేది అని చెప్పి మొత్తానికైతే గరమైండు చూడుండ్రి. ఇక తెలంగాణకు కాంగ్రెస్సే విలను అని చెప్పి కేసీఆర్ చేసిన మాటలకు పొన్నం తప్పు పట్టుకుంటా ఇక మొత్తానికైతే గీ తీరుగా రిటర్న్ మాట మాట్లాడిండు. ఎమ్మటనే గీ మాటల్ని వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేసిండు గమాండిగా చూడుండ్రి. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గుర్తు చెప్తా ఉన్నాం. రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం మాట్లాడితే ఈ అంశం మాట్లాడకపోతే మంచిది. ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దాని తెలంగాణ ఇవ్వడానికి అష్టకష్టాలు పడ్డదో మీకు తెలుసు. వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అగ్గిపెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా తెలంగాణకు సంబంధించి నేను ఎవరిని విమర్శించదలుచుకోలే. ఇవాళ ఒకటే అనేక మంది అమరులైన వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. మీరు ఆ విలన్ అనే మాటలు కాంగ్రెస్ పార్టీని కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కానీ పార్టీగా అటువంటి మాట మాట్లాడితే పొరపాటు మంచిది కాదు అని కేసీఆర్ మనం చేస్తాం. ఆగో ఇన్న రానుల భీమదేవరపల్లి మండలము ముల్కనూరు కాడ సోనియా గాంధీ చిత్రపటానికి మంత్రి పొన్నము కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేసిండ్రు. ఇక అటెనకషికి రాజ్యోత్సవ సభలో మాట్లాడిన మాటలకైతే గీ తీరుగా మస్తుగా గరమైండు. ఇక గివనటి వాళ్ళు టీవీ సమర్పించు మాస్ మలడం ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది దాకా మీ టీవీ 5 ఏమిటా.